బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సిఐ నాగరాజుకి 14 రోజుల రిమాండ్ను విధించింది విజయవాడ కోర్టు. నెల్లూరు జైలుకి సిఐ నాగరాజుని తరలిస్తున్నారు. సిఐ నాగరాజు సాయికృష్ణ కేసులో సంచలనమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్టీవీ చేతిలో సిఐ నాగరాజు రిమాండ్ రిపోర్ట్ ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ చేతుల్లో ఆ రిమాండ్ రిపోర్ట్ ఎక్స్క్లూజివ్గా కనిపిస్తుంది. రైట్స్ బాక్స్లో మనం చూడొచ్చు. కృష్ణలంక పోలీసులు కస్టడీలోనే మరి సాయి కృష్ణ ఉన్నట్టు తెలుస్తుంది. అతన్ని మార్కాపురంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత తనని కృష్ణలంక పోలీసులకు అప్పగించారు. తర్వాత తను అక్కడ కస్టడీలోనే ఉన్నాడు. తర్వాత తీవ్ర గాయాల పాలై మరణించినట్టు సిట్ ధృవీకరించింది. ఒక రకంగా మే 6న సాయి కృష్ణను మార్కాపురంలో పట్టుకొని కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చారు. సాయి కృష్ణ పోలీస్ కస్టడీలో ఉన్న విషయాన్ని దాచిపెట్టి కావాలనే హైకోర్టుకి తప్పుడు సమాచారం ఇచ్చారంటూ సిట్ నివేదికలో రాసిపెట్టి ఉంది. సాయి కృష్ణకు సంబంధించిన ఆధారాలన్నీ నాశనం చేశారు అంటూ సిట్ చెప్పుకొచ్చింది. కీలకమైన సీసీటీవీ ఫుటేజ్ని డిలీట్ చేశారంటూ కూడా సిట్ రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. మే 1 నుంచి జూన్ 1 వరకు సీసీటీవీ ఫుటేజ్ లేకపోవడం, సిఐ నాగరాజు విడుదలైతే సాక్షుల్ని ప్రభావితం చేస్తాడు అంటూ సిట్ పేర్కొంది. మరింత విచారణ కోసం సిఐ నాగరాజుని పోలీస్ కస్టడీకి ఇవ్వాలని రిమాండ్ రిపోర్ట్లో సిట్ పేర్కొనడం జరిగింది. సో మొత్తం మీద బిగ్ అప్డేట్ అని చెప్పొచ్చు. ఆ రిమాండ్ రిపోర్ట్కి సంబంధించిన డీటెయిల్స్ని రైట్ సైడ్ బాక్స్లో మనం చూడొచ్చు. రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేసిన డీటెయిల్స్లో చాలా క్లియర్గా తను మార్కాపురంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. దాని తర్వాత తనని ఇమీడియట్గా కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. 10 రోజుల పాటు తను కస్టడీలోనే ఉన్నాడు. కస్టడీలో తీవ్ర గాయాల పాలై తను చనిపోవడం జరిగింది. ఆ విషయాన్ని హైకోర్టుకి దాచిపెట్టారు. తను చనిపోయిన తర్వాత కూడా తనకు సంబంధించిన ఎలాంటి వివరాలను కూడా బయటికి రాకుండా ఉంచారు. చాలా గోప్యంగా వాటన్నిటిని దాచే ప్రయత్నం చేశారు అంటూ మొత్తానికైతే రిమాండ్ రిపోర్ట్లో ఆ సిట్ నివేదికలో ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, రిమాండ్ రిపోర్ట్లో ఎలాంటి విస్తుపోయే నిజాలన్నీ ఉన్నాయి? దాంట్లో వాట్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్? సుధా వెంకట వీర వెంకట నాగరాజు, ఇతని పూర్తి పేరు సిఐ నాగరాజు, అసలు పేరు సుధా సురేష్ వీర వెంకట నాగరాజు, తండ్రి కృష్ణారావు, వయసు 53 సంవత్సరాలు, కృష్ణలంక పోలీస్ పిఎస్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కోర్టు ముందు హాజరుపరిచారు, రిమాండ్ రిపోర్టు ఇచ్చారు. ఈ రిమాండ్లో పరిశీలించిన తర్వాత 14 రోజుల రిమాండ్కి కోర్టు అనుమతించింది. ఇది నెల్లూరు జైలుకి మరి కాసేపట్లో సురేష్ వీర వెంకట నాగరాజుని నెల్లూరుకి తీసుకువెళ్ళే ప్రయత్నం అయితే చేశారు. ఇక కేసుకు సంబంధించి వివరాల్లోకి కానీ కొంచెం లోతుగా వెళ్ళే పని అయితే ప్రతి పేజీలో కూడా చాలా క్లియర్గా వీళ్ళకి ఇచ్చిన సెక్షన్స్లో, తర్వాత పేజ్ నెంబర్ 3 నుంచి అంటే ఫస్ట్ 2లో కేసుకు సంబంధించిన డీటెయిల్స్, వాళ్ళకున్న ఆధారాలు ఇవన్నీ కూడా పెట్టిన పరిస్థితి. కేసులో దాదాపుగా BNF సెక్షన్స్ 127(4), 127(6), 103(1), 238 కింద ఈ కేసులు నమోదు చేశామని చెప్పి చేసిన పరిస్థితి. ఈ కేసులో విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మహిళా పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ కమిషనర్ ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక దీంట్లో 16 మంది సాక్షుల్ని విచారించారు. వీళ్ళందరినీ కూడా మధ్యవర్తుల సాయంతో బృందం సీసీ ఫుటేజ్ని తరలించే ప్రయత్నం అయితే చేస్తుంది. నాగరాజుని ఇక్కడికి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నాగరాజుని ఇక్కడి నుంచి కాకినాడ, నెల్లూరు పోలీస్ స్టేషన్, నెల్లూరు కర్మాగారానికి ఇక్కడి నుంచి మూవ్ చేసే పరిస్థితి అయితే జరుగుతోంది. ఎక్కడికి తరలిస్తున్నారు, రాజమండ్రికా లేకపోతే ఎక్కడ అనేది చూడాల్సిన పరిస్థితి. నెల్లూరా రాజమండ్రి అనేది ఇంకా పూర్తి వివరాలు. రాజమండ్రికి తరలిస్తున్నారు. ఈ రాజమండ్రి కేసుని ఇక్కడికి పూర్తిగా తరలించే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ కేసుకి సంబంధించిన వివరంలో, కేసుకి సంబంధించిన ఆహారంలో కావచ్చు, వీటన్నిటిలో కూడా కేసుకి ఏ విధంగా రిమాండ్ ఇచ్చింది 14 రోజుల పాటు. ఈ 14 రోజుల్లో కంప్లీట్గా కూడా దాదాపుగా 16 కూడా దీంట్లో
సంబంధించి మనం దాన్ని చూసుకుంటే కేసులో ఏం జరగబోతుంది అంటేనే మనం క్లియర్గా చూడాలి. సంబంధించి కోర్టును కూడా రాజమండ్రి జైలుకి తీసుకువస్తున్నారు అనేది జరపడుతున్న కేసును విచారించిన తర్వాత ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది క్లియర్గా చూడాలి. ఈ కేసుకు సంబంధించి దాదాపుగా పూర్తి సాక్ష్యాలను పూర్తి వివరాలను కేసులో చూస్తున్న నేపథ్యం మనం క్లియర్ గా చూస్తున్నాం. కేసుకు సంబంధించి ఇప్పుడు 14 రోజుల రిమాండ్ తో పాటు దాదాపుగా రాజమండ్రి జైలుకి తరలిస్తున్న పరిస్థితుల్లో సో ఖచ్చితంగా కేసుకు సంబంధించిన వివరాలని మరికొంత తర్వాత ఇది కూడా తీసుకున్న తర్వాత ఇది కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మీ పేరేంటి? మీ పేరేంటి? నా పేరు వెంకటరమణ. స్టేషన్కి వెళ్ళాను, నాకు న్యాయం చేశారు సార్. సో ఇక్కడ నుంచి రాజమండ్రికి తరలిస్తున్న ప్రయత్నం మనం చూస్తున్నాం. కాదు, రాజమండ్రికి తరలించే ప్రయత్నం అయితే మనం చూస్తున్నాం. లైవ్లో సో ఇది ఇక్కడున్న పరిస్థితి. ఈ కేసుకి సంబంధించి సుధా వెంకట వీర వెంకట నాగరాజుకి సంబంధించిన కేసులో చాలామందిని విచారించారు. దీంట్లో ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి అక్రమ నిర్బంధం, చట్టవిరుద్ధ నిర్బంధం, హత్య, సాక్ష్యాలను ఉద్దేశపూర్వకంగా మాయం చేయడం మరియు తప్పుడు సమాచారాన్ని అందించడం వంటి తీవ్రమైన ఆరోపణలు ఈ కేసులో ఉన్నాయి. ఈ సంఘటన 6/5/2025 ఉదయం 7 గంటల నుంచి 19/6/2026 వరకు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరిగింది. అంటే దాదాపుగా 13 రోజుల పాటు, అంటే అందరూ 9వ తారీఖు అనుకున్నారు కానీ యాక్చువల్గా ఇతన్ని 6వ తారీఖునే లిఫ్ట్ చేసిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. 19వ తేదీ వరకు మీద సాయి కృష్ణ మరణం మీద తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొన్ని అంటే సంబంధించి దీంట్లో పెండింగ్లో ఉన్న ఎన్బిడబ్ల్యూ కారణంగా 2026 మే మొదటి వారంలో మార్కాపురం నుంచి కృష్ణలంక పోలీసులు తీసుకుని వచ్చారు ఈ పోలీస్ స్టేషన్కి. తర్వాత తన కుమారుడు పోలీస్ కస్టడీలో ఉన్నాడా లేడా అనే విషయం మీద తెలుసుకోవడానికి కృష్ణలంక పోలీస్ స్టేషన్కి సంప్రదించగా సరైన సమాచారం ఇవ్వలేదు అనేది తల్లి చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి. తర్వాత తన సోదరి అడ్వకేట్ కనకదుర్గ ద్వారా ఆమె హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇంకా విజయవాడ పోలీస్ స్టేషన్కి సంబంధించిన దీంట్లో ఇప్పటికే ప్రభుత్వం చాలామందిని ఇన్వెస్టిగేషన్ చేసిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఈ కేసుకు సంబంధించి మృతుడి వద్ద మొబైల్ ఫోన్ను ఉన్నట్టు కూడా విచారించారంటే సాయి కృష్ణ దగ్గర ఒక మొబైల్ ఫోన్ ఉన్నింది. కానీ ఆ మొబైల్ ఫోన్ని అప్పుడు కృష్ణలంక సిఐ నాగరాజు పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత మహిళా కానిస్టేబుల్ తులం హిమజ అనే మృతుడికి మరియు అతనికి ఉన్న మొబైల్ ఫోనును సిఐకి అప్పచెప్పింది. అంటే ఎవరైతే నాగరాజుని తీసుకుని వచ్చారో ఆ నాగరాజుని తీసుకుని వచ్చిన తర్వాత ఆ నాగరాజుని అక్కడున్న స్థానికంగా ఉన్న కానిస్టేబుల్ తులం హిమజ ఈ అమ్మాయి వీళ్ళిద్దరిని అతని దగ్గర ఉన్న ఫోన్ని అంటే సాయితేజని ఫోన్ని ఇద్దరిని కూడా సంబంధిత సిఐకి అప్పగించినట్టుగా సిట్ తన దీంట్లో పేర్కొన్న పరిస్థితి. అలాగే ఫోరెన్సిక్ ల్యాబ్కి వాళ్ళకి దొరికిన సాక్ష్యాలు ఒకసారి చూస్తే మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు చెందిన విచారణలో చాలా కీలకమైన విషయాలు వెల్లడించారు. దీంట్లో మహిళా పోలీస్ స్టేషన్ ఏసీపీ అభ్యర్థన మేరకు కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీ ఫుట్ని పరిశీలించిన సమయంలో 19/6/2026 పోలీసునికి వెళ్ళి DVRలను తనిఖీ చేశారు. అయితే అక్కడ 1/5/2026 నుంచి
1/6/2026 వరకు ఉండాల్సిన సీసీ ఫుటేజ్ డివిఆర్లలో కనిపించలేదు. అనంతరం డివిఆర్లు ఫోరెన్సిక్ పరీక్షల కోసం స్వాధీనం చేశారు. అంటే దాదాపుగా ఒక నెల పాటు 1/5/2026 నుంచి 1/6/2026 వరకు ఉండాల్సిన సీసీ ఫుటేజు లభించలేదు అనేది సిట్టు ధృవీకరించింది. ఈ నేపథ్యంలోనే డివిఆర్ కూడా స్వాధీనం చేసుకున్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఒక ఎస్ఐ 6/5/2026 నుంచి 8/5/2026 మధ్యలో ఒకరోజు మృతుని పోలీస్ స్టేషన్లో చూసినట్టుగా కూడా వాంగ్మూలం ఇచ్చారు. అంటే కృష్ణలంకలో పనిచేస్తున్న ఒక ఎస్ఐ ఒక డెలివరీ కోసం వచ్చిన తర్వాత ఆయన 6/5 నుంచి 8/5 అంటే 2 రోజుల పాటు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో వీళ్ళు ఉన్నారు అనే ఒక వాంగ్మూలాన్ని కూడా ఇచ్చాడు. అలాగే చిల్లకల్లు పోలీస్ స్టేషన్ హత్య కేసులో మృతుడు నిందితుడిగా ఉన్నందున తనకు ముందే ఈ విషయం తెలుసునని, ఎందుకంటే ఇది చిల్లకల్లు దగ్గర జరిగిన మర్డర్ కేసు, అంటే నవీన్ రెడ్డికి సంబంధించిన మర్డర్ కేసులో వీళ్ళు వివరించినట్టుగా కూడా ప్రచారం ఉంది. అయితే నిందితుడు అంటే సాయి 13/8/2024 నుంచి 14/6/2024 వరకు కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్గా దీంట్లో ఉన్నారనేది కూడా ఈ వ్యవహారాలు. అంటే ఈ సిట్టు ప్రాథమిక నివారణలో కొన్ని వివరాలు అయితే చేసుకున్నారు. మృతుడిపై ఇప్పటికే కొన్ని నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్లో ఉన్నాయని విచారణలో తేలింది. మృతుడు పోలీసు అదుపులో ఉన్నట్లు కూడా సాక్ష్యాలు లభించాయి. అంటే పోలీస్ స్టేషన్ని తీసుకుని వచ్చారు, పోలీస్ స్టేషన్లో చాలా రోజులు ఉంచారు అనే ఆధారాలు కూడా దొరికినట్టుగా సిట్టు చెప్తోంది. సీసీ ఫుటేజ్ లేకపోవడం, మొబైల్ ఫోన్ స్వాధీనం విషయాలు సాక్షుల వాంగ్మూలం కేసులో కీలక ఆధారాలుగా సిట్టు చూస్తోంది. అయితే ఈ మహిళా కానిస్టేబుల్ ఉమెన్ పీసీ 742 ఎవరైతే ఉన్నారో మృతుడిని పోలీస్ కస్టడీలోకి తీసుకున్న విషయాన్ని హెడ్ కానిస్టేబుల్ లోయ నాగరాజు మరియు స్టేషన్ హౌస్ డ్యూటీ అధికారికి కూడా తెలియజేసింది. అంటే ఆ రోజు ఏం జరిగిందనే అంశాన్ని ప్రతి ఒక్కటి కూడా రిమాండ్ రిపోర్ట్లో నోట్ చేసుకుంటారు. మృతుడు మొబైల్ ఫోన్ను ధృవీకరించిన తర్వాత ఆ ఫోన్ను సంబంధిత పోలీసు సిబ్బంది ద్వారా మహిళా పోలీస్ స్టేషన్కి కూడా పంపించారు. అంటే నాగరాజుని వచ్చిన ఆ హిమజ ఎవరైతే గుర్తించారో ఆ తర్వాత హిమజ హెడ్ కానిస్టేబుల్కు లోయ నాగరాజుకు మరియు స్టేషన్ హౌస్ డ్యూటీ అధికారికి కూడా ఈ విషయాన్ని చెప్పింది. పలానా రోజున ఇతను వచ్చారు, ఇతను తీసుకున్నాం, దానికి సంబంధించిన అతని దగ్గర ఉన్న ఫోన్ను కూడా తీసుకుని సంబంధిత అధికారులకు ఇచ్చామని కూడా చెప్పారు. 6/5/2026 ఉదయం నిందితుడు కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత మహిళా కానిస్టేబుల్ మృతుడిని మరియు అతని మొబైల్ని నిందితులకు అప్పించింది, అంటే నాగరాజుకి ఇచ్చింది అనేది. సో ఈ వ్యవహారం ఇలా చూసుకుంటూ పోతే కస్టడీలో ఉన్న తర్వాత చట్ట ప్రకారం ఆలస్యం చేయకుండా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాల్సి ఉంది. అయితే అతన్ని ఏ మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరచలేదు సిఐ నాగరాజు అనేది ఒక క్లారిటీగా ఉంది. ఇలా ఎందుకు చేయలేదు అన్న విషయం మీద ఎటువంటిమైన వివరణ కూడా నాగరాజు నుంచి రాలేదు అనేది సిట్టు పేర్కొంటుంది. మరోవైపు మొదటి వారంలో తన కుమారుణ్ణి పోలీసులు పట్టుకొని కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారని తెలుసుకున్న మృతుడి తల్లి స్టేషన్కి వెళ్ళింది. అక్కడ తన కుమారుడు లాకప్లో తీవ్రమైన గాయాలతో ఉన్నట్లు చూసినట్లు తెలిపింది. తన కుమారుడిని విడుదల చేయమని కోరగా నిందితుడు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించాడు. ఆమెతో అసభ్య పదజాలంతో దురుసుగా ప్రవర్తించాడని కూడా సిట్టు ఈ విషయంలో కోరుకుంది. మరోవైపు మృతుడు తల్లి తన సోదరి అయిన న్యాయవాదికి తన కుమారుణ్ణి కృష్ణలంక పోలీసులు అక్రమంగా నిర్బంధించారని చెప్పింది. అనంతరం మృతుడు తల్లి, ఆమె సోదరుడు మరియు మరికొంది న్యాయవాదులు కలిసి కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వస్తారు. తర్వాత కుమారుణ్ణి పోలీస్ కస్టడీ నుంచి విడుదల చేయాలని కోరినప్పుడు నిందితుడు తన అసభ్య పదజాలంతో దూషించినట్టు తీవ్రమైన పరిణామాలు ముత్తడి తల్లి మరోసారి తన వాంగ్మూలంలో చెప్పిన పరిస్థితి. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ 6/5/2026 నుంచి 8/5/2026 మధ్య మృతుడిని పోలీస్ స్టేషన్లో చూసినట్టుగా ఆయన కూడా వాంగ్మూలం ఇచ్చిన పరిస్థితి. సాయికృష్ణను పోలీస్ స్టేషన్లో తీసుకుని నిందితుడిని కస్టడీకి అప్పగించినట్టుగా సాక్ష్యాలు ఉన్నాయి. చట్ట ప్రకారంలో కోర్టులో హాజరుపరచకపోవడం ఒక కీలక అంశంగా దీన్ని పరిగణిస్తున్నారు. మృతుడు తల్లి తర్వాత రెండోది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే హైకోర్టులో దాఖలైన ఏబిఎస్ కార్పొరేషన్ పిటిషన్ విచారణ సందర్భంగా పోలీసులు నాయకృష్ణ కోసం వెతుకుతున్నారని కోర్టుకు అబద్ధం సాక్ష్యం చెప్పారు. అయితే అప్పటికే అతను పోలీసుల అదుపులో ఉన్నాడనే విషయాన్ని వెల్లడించలేదనేది సిట్ క్లియర్గా చెప్తుంది. దీనివల్ల కోర్టుకు తప్పుడు లేదా అసంపూర్ణ సమాచారం అందించినట్టుగా, అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ కోర్టుకి అందించారు. కోర్టు కోరినప్పటికి కూడా మా దగ్గర లేడు అనే సమాచారాన్ని అందించారు అనేది చాలా క్లియర్గా చెప్తుంది. అయితే ఫోరెన్సిక్ పరీక్షలో కీలక సంబంధించిన అంటే ఒక నెల రోజుల పాటు ఏదైతే కోర్టు కోరుకుందో
కోర్టుకు సంబంధించిన సమాచారం అందుబాటులో లేకపోవడం మరో విశేషం. దీంట్లో ఈ కేసులో అత్యంత ముఖ్యమైన ఆధారాలను దాచిపెట్టే ప్రయత్నం జరిగి ఉంది అనే అనుమానాన్ని కూడా సిట్టు చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి. మృతుడు చివరిసారిగా పోలీసుల అదుపులోనే కనిపించాడనేది వీళ్ళు విచారించిన 16 మందిలో కొంతమంది వాంగ్మూలం ఇచ్చినట్టుగా కూడా చాలా క్లియర్గా చెప్పారు. అయితే ఆ తర్వాత జరిగిన సమాచారం గురించి పూర్తిగా ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాము అనేది వీళ్ళు క్లియర్గా చెప్తున్న పరిస్థితి. ఇప్పటి వరకు జరిగిన విచారణలో సాయికృష్ణను పోలీసులు తమ అదుపులో తీసుకున్నారనే అనేక ఆధారాలు మరియు సాక్షుల వాంగ్మూలాన్ని సిట్ తీసుకుంది అనేది కూడా క్లియర్గా చెప్తున్నారు. మరోవైపు అధికార రికార్డులో అతన్ని కస్టడీ గురించి ఎలాంటి నమోదు లేకపోవడం అనుమానంగా ఉంది. అంటే అతని కస్టడీలో 10 రోజులు ఉంచుకున్నా కూడా ఎక్కడ రిపోర్ట్లో కావచ్చు, ఎక్కడ దీంట్లో ఎక్కడ కూడా దానికి సంబంధించిన ఒక్క సాక్ష్యం కూడా సిట్టు సేకరించలేకపోయింది. అంటే వాటి ఈ సాక్ష్యాలన్నింటిని కూడా మాయం చేశారు అనేది. మరోవైపు సాక్షుల ఇదే ఇప్పటి వరకు సేకరించిన ఆధారాల మీద అంటే నిందితుడు నాగరాజు పాత్ర మీద తీవ్రమైన అనుమానాలు ఉన్నాయి. అంటే చాలా సీరియస్ అలిగేషన్స్ ఇతని మీద ఉన్నాయి. కాబట్టి పూర్తిగా సాక్ష్యాన్ని వచ్చినప్పటి నుంచి కూడా 10 రోజుల పాటు జరిగిన ఈ వ్యవహారంలో ఒక్క సాక్ష్యాన్ని కూడా ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంచకుండా మాయం చేశారు అనేది చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు వరకు జరుగుతున్న వ్యవహారంలో ఇప్పటికీ మృతదేహం లభించలేకపోవడం, దాన్ని దాచిపెట్టడం లేదా ఎక్కడికైనా తరలించడం జరిగిన అవకాశాన్ని విచారణలో విచారిస్తున్నాం. అంటే ఇంకా డెడ్ బాడీ ఐడెంటిఫై దొరకలేదు. బాడీ ఉందా లేదా ఎక్కడికైనా తరలించారా అనే అంశాన్ని ఇంకా ఎవరు చెప్పలేదు. నిందితుడు కస్టడీలో వివరించడం అనేది కూడా చాలా కీలక విషయాలు అభిప్రాయపడుతున్నామని చెప్పి చెప్తున్న పరిస్థితి. సాయికృష్ణ అక్రమ నిర్బంధాన్ని గురైనట్టు సిట్ అనుమానాన్ని మరింత బలపరిచింది. సాక్షుల వాంగ్మూలాలను పరస్పరం సరిపోతున్నాయనేది. అంటే చాలామంది సాక్షులు వ్యవహారాన్ని అంగీకరించారు. 16 మందిని విచారించిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా పలానా రోజు మేము చూసాం, పలానా రోజు చూసామనే అంశాన్ని కూడా గుర్తించినట్టుగా సిట్టు చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి. ఈ అంశాలకు సంబంధించిన మృతుడు అంటే చనిపోయిన సాయి కుమార్ అదృశ్య కావడం, అతని కస్టడీ పరిస్థితి, మృతదేహం గల్లంతు మరియు సీసీ ఫుటేజ్ లభించకపోవడం వంటి అంశాలు పరస్పర సంబంధం. అంటే వీళ్ళందరికీ లింక్ ఉంది. అంటే ఒకదాన్ని అంటే దీని వెనకాల ఒక ఉద్దేశపూర్వకంగానే ఇది మర్డర్ అని చెప్పాలి అనేది ఉద్దేశపూర్వకంగానే దీన్ని మృతి చేశారు, దీన్ని ఇది పెట్టారు అనేది చాలా క్లియర్గా దాచిపెట్టే ప్రయత్నం చేశారు అనేది కూడా చాలా క్లియర్గా అయితే నిందితుడిని కానీ ఇప్పుడు కానీ బెయిల్ మీద విడుదలైతే దర్యాప్తుపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇంకా కేసులో కొన్ని కీలక సాక్ష్యాలను విచారించాల్సి ఉంటుంది. స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర ఆధారాలపై మరింత విశ్లేషణ చేయాల్సిన పరిస్థితి ఉంది. మృతుడి ఆచూకీ మరియు మృతదేహం గురించి సమాచారాన్ని సేకరించే ప్రయత్నాలు ఇంకా సిట్టు కొనసాగిస్తున్నాయి. దర్యాప్తులో బయటపడిన విషయాలు నిందితుడి ప్రమేయం బలమైన అనుమానాన్ని కలిగిస్తున్నాయని సిట్టు అభిప్రాయపడింది. మృతుడి కస్టడీ, అదృశ్యం మరియు తదనంతర పరిణామాలపై పూర్తి నిజాలు వెలికి తీయడానికి మరింత విచారణ అవసరం అనేది సిట్టు కోరుకుంటుంది. కేసుకు సంబంధించిన అన్ని కోణాలను పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తు ప్రయోజనాల దృష్ట్యా నిందితుడిని జ్యుడిషియల్ కస్టడీలో ఉంచడం అవసరమని కూడా సిట్ రిమాండ్ రిపోర్ట్లో పేరిన పరిస్థితి. ఈ దర్యాప్తు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో సిట్టు మృతదేహం ఆచూకీ, ఎలక్ట్రానిక్ ఆధారాలు, ఇతర సాక్ష్యాల విచారణ ఇంకా మిగిలి ఉన్నాయి. నిందితుడు బయటికి ఉంటే దర్యాప్తుకు ఆటంకం కలిగించే అవకాశం ఉంది కోర్టు వివరించింది. జ్యుడిషియల్ కస్టడీ అవసరమని కూడా కొట్టిన నేపథ్యంలో ఈ కేసుని ఇప్పటికీ ప్రధానంగా ఈ కేసు వివరాలు ఒకసారి సుధా సురేష్, వీర వెంకట నాగరాజు, తండ్రి కృష్ణారావు, వయసు 53 సంవత్సరాలు. సో ఈ సంబంధించిన ఈ కేసు వివరాలను అంతా కూడా కోర్టులో పెట్టే పరిస్థితి అయితే ఉంది. అరెస్టు మెమో, నిందితుడి హక్కులు మరియు మిగతా అంశాలన్నిటి కూడా కారణాలకి ముందుగానే అతనికి వివరాలు చెప్పాం, అన్నిటికీ ఆయన ఓకే అన్నారు. వైద్య పరీక్షలు కూడా చేయించామనేది చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సిట్ ఇచ్చిన 14 పేజీల రిపోర్ట్, ప్రతి పేజీలో ఏముందో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు చెప్పే ప్రయత్నం చేసింది. తర్వాత ఈ కేసు తర్వాత 14 రోజుల రిమాండ్ అనంతరం ఇప్పుడు జరుగుతున్న ఇష్యూలో రాజమండ్రి జైలుకి తరలిస్తున్నారు. ఇప్పుడే ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిన పరిస్థితి ఉంటుంది. అయితే కేసులో ఇంకా పూర్తి సాక్ష్యాలు దొరకలేదు. చాలా వరకు సాక్ష్యాలకు సంబంధించిన బాడీ అదృశ్యమైన తర్వాత మృతదేహం సంబంధించిన అంశాలు, సీసీ ఫుటేజ్ అనేవి ఇంకా పూర్తిగా కూడా ఉద్దేశపూర్వకంగా మాయం చేశారనేది కూడా
క్లియర్గా సిట్ రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో ఈ కేసుని మరి ఎలా తేలుస్తారు? మరి ఆ తల్లిదండ్రులకి మృతదేహాన్ని ఇప్పుడు అప్పగించలేరు కాబట్టి కనీసం ఆ మృతదేహానికి సంబంధించిన అవశేషాలైనా అందిస్తారా లేదా అనేది చూడాల్సిన ప్రశ్న. సిట్ ఈ కేసుని ఎంత త్వరగా క్లోజ్ చేస్తుంది, దీనిలో ఇన్వాల్వ్మెంట్ అయిన వాళ్ళు ఎవరెవరు, 16 మందిని పిలిచారు, 16 మందిని ఎంక్వైరీ చేశారు, వాళ్ళ దగ్గర నుంచి కన్వెన్షన్ రిపోర్ట్స్, తర్వాత వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్స్ అన్నిటిని కూడా రికార్డు చేశారు కాబట్టి విచారణ ఇంకా కొనసాగాలి. అవసరమనుకుంటే కోర్టు ఆదేశాలతో మరోసారి నాగరాజుని రిమాండ్కి తీసుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఈ సిఐ నాగరాజు పైన చాలా క్లియర్గా రిమాండ్ రిపోర్ట్లో తను మార్కాపురం నుంచి టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్కడికి తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్లో సుమారుగా 10 రోజులకు పైన. ఇప్పటిదాకా మే 9న సాయి కృష్ణని కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారని అందరు భావించారు. కానీ మే 6న సాయి కృష్ణని కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ఆ సమయంలో అక్కడ ఒక సదరు ఎస్ఐ, ఆ స్టేషన్లో పనిచేస్తున్న ఒక ఎస్ఐ 6వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీ 3 తేదీల్లో కూడా నేను అక్కడ చూశానంటూ ఎస్ఐ కూడా చెప్పాడు. మరోపక్కన ఆ సాయి కృష్ణని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత తల్లి విషయం తెలుసుకొని అక్కడికి వెళ్ళి మాట్లాడడం కూడా జరిగింది. కొడుకుని విడిచిపెట్టాలని ప్రాధాయపడడం జరిగింది. దాని తర్వాత తల్లితో పాటు అడ్వకేట్ వెళ్ళడం జరిగింది. ఇద్దరు వెళ్ళి మాట్లాడినా సీఐ వినకపోవడం, దాని తర్వాత అడ్వకేట్స్ గ్రూప్ని, ఒక గ్రూప్ ఆఫ్ అడ్వకేట్స్ని కూడా తీసుకొని వెళ్ళి సదరు సీఐ నాగరాజుతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయినా కూడా ఏమాత్రం సీఐ నాగరాజు వినకపోతే అప్పుడు హైకోర్టుని ఆశ్రయించి హెబియస్ కార్పస్ కేసుని కోర్టులో ఫైల్ చేయడం జరిగింది. దాని తర్వాత కోర్టు కూడా అతన్ని హాజరుపరచాలి అన్న సమయంలో మార్కాపురం నుంచి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చామన్న విషయాన్ని ఎక్కడ కూడా సిఐ నాగరాజు మెన్షన్ చేయలేదు. ఓకే, మేము ఆ వ్యక్తిని వెతికి పట్టి తీసుకొస్తాము అన్న మాటనే చెప్పారు. కానీ మార్కాపురం నుంచి టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకొచ్చారు, మాకు అప్పగించారు, పోలీస్ స్టేషన్లో అతని కస్టడీలో ఉండే అన్న విషయాన్ని కోర్టుకు దాచిపెట్టడం జరిగింది. దాని తర్వాత తను తీవ్రంగా గాయాల పాలై తను చనిపోయాడు అంటూ కూడా సిట్ రిమాండ్ రిపోర్ట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. చనిపోయాడు, తన ఆనవాళ్ళు కూడా లేకుండా చేశారు, కావాలనే చేశారు, కేసుని తప్పుదోవ పట్టించాలన్న ప్రయత్నంతోనే సాక్ష్యాలన్నింటినీ కూడా దూరం చేశారు, అలాగే సీసీటీవీ ఫుటేజ్ వీటన్నిటిని కూడా దూరం చేశారంటూ మొత్తానికైతే రిమాండ్ రిపోర్ట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేస్తుంది. దీనిపైన కోర్టు ఎలాంటి డెసిషన్ తీసుకోబోతుంది? మరి ప్రస్తుతానికైతే సిఐ నాగరాజుని రాజమండ్రి జైలుకి ప్రస్తుతానికి తరలించారు. రాజమండ్రి జైలులో 14 రోజుల రిమాండ్ విధించింది విజయవాడ కోర్టు అని చెప్పొచ్చు. సాయి కృష్ణ కేసులో సంచలనమైన నిజాలు బయటకు వస్తున్నాయి. ఆర్టీవీ చేతిలో ఎక్స్క్లూజివ్గా నాగరాజుకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ రైట్ సైడ్ బాక్స్లో చూడొచ్చు. కృష్ణలంక పోలీస్ కస్టడీలోనే సాయి కృష్ణ మరి తీవ్ర గాయాల పాలై ఒక్కసారి ఆయన అక్కడే మరణించి ఉండవచ్చని సిట్ ధృవీకరణ చేసింది. మే 6న సాయి కృష్ణని మార్కాపురంలో పట్టుకొని కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి మీరేమనుకుంటున్నారు? సిఐ నాగరాజు ఒక్కడే దీంట్లో ఉన్నాడని మీరు భావిస్తున్నారా? ఇతరుల సహాయం లేకుండానే ఇవన్నీ చేశాడని మీరు భావిస్తున్నారా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఆ పోలీస్ స్టేషన్లో సదరు ఎస్ఐ, సదరు సిఐ, అలాగే మిగతా కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ ఎవరైతే అప్పుడు ఉన్నారో మరి కోర్టు హెబియస్ కార్పస్కి సంబంధించిన పిటిషన్ని విచారించినప్పుడు మరి అతన్ని తీసుకొని రా అన్నప్పుడు సిఐ అబద్ధాలు చెప్తున్నాడు. సిఐ ఆల్రెడీ అరెస్ట్ చేశారు, అతన్ని మేము పోలీస్ స్టేషన్లో చూసామన్న విషయాలను మరి దాచిపెట్టిన సదరు ఎస్ఐ పైన కూడా కేసు నమోదు చేయాలా? మిగతా ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎలాంటి స్టేట్మెంట్ పెదవి విప్పలేదు, వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేయాలా? దీని వెనుక ఇంకా వ్యక్తులు ఎవరైనా దాగి ఉన్నారా? ఇంకా పెద్ద కుట్ర ఏదైనా దాగి ఉందా? దానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.